జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పాకాల మండలం పాకాల ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం శుక్రవారం ఎంపీడీఓ శశిరేఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలోని పాకాల జడ్పీటీసీ నంగా పద్మసబాబు రెడ్డి ఎంపీపీ పాల్గొని అభివృద్ధి ప్రణాళికపై చర్చించారు. ఈ శిక్షణలో జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, సర్పంచులు, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, స్వయం సహాయక సంఘం సభ్యులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమానికి డిఎల్పిఓ రూపారాణి విచ్చేసి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలోని పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఎంపీటీసీలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అన్ని డిపార్ట్మెంట్లు అందరం పనిచేస్తూ ఉండేది పేదవాళ్ళ కోసం అయినప్పటికీ కూడా ఎవరికి వాళ్ళు ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా పనిచేయడం వలన అనుకున్నటువంటి లక్ష్యాలని చేరుకోలేకుండా పోతున్నాము. గవర్నమెంట్ ఏం చేసిందంటే గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ అంటే గ్రామ పంచాయతీని ఎలా డెవలప్ చేయాలనే దానికోసము ఒక ప్లాన్ తయారు చేయడానికి ఈ అన్ని రకాల డిపార్ట్మెంట్ పాలక వర్గాన్ని అందరినీ కూడా అక్కడ కూర్చోబెట్టి వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీటీలు అందరూ ఆయా గ్రామాల్లో కూర్చొని ఆ గ్రామానికి ఏమి అవసరాలు ఉన్నాయి ఎక్కడ అవన్నీ కూడా ప్లాన్లో మనం పొందుపరచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం? నెక్స్ట్ బాలల స్నేహపూర్వక విలేజ్. అది ఎలా చేసుకోవాలి? పిల్లల్ని స్కూల్కి వెళ్ళిపోయినా స్కూల్కి పంపించేసినాం, అక్కడితో మనకు బాధ్యత అయిపోయింది అనుకోకూడదు. వాళ్ళకి ఎన్నో ఉంటాయి, చిన్న చిన్న బుర్రల్లో ఎన్నో అనుమానాలు, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. అవన్నీ మనం ఓపికగా వినాలి. విని మనం సావకాశంగా తెలుసుకున్నాం. ఫస్ట్ వింటేనే సగం సమస్య తీరిపోతుంది అన్నమాట. అవునా? క్లీన్గా లేకపోతే, పరిశుభ్రంగా లేకపోతే ఆరోగ్యం సాధ్యమా? సాధ్యం కాదు. సో రెండు మెయింటైన్ చేయాలి మనం చెప్పుకున్నాం. తర్వాత ఉమెన్ ఫ్రెండ్లీ. ఉమెన్ ఫ్రెండ్లీ అంటే ఏంటి? మహిళల స్నేహపూర్వక గ్రామ పంచాయతీని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి? అది ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి? ఫస్ట్ మహిళలందరినీ కూర్చోబెట్టుకోవాలి. కూర్చోబెట్టుకున్నప్పుడు